పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రమాదకరంగా హిమాలయ ప్రాంతం సేఫ్ జోన్లో 3 రాష్ట్రాలే, మిగతా భూకంపాల జోన్లో ఉన్నట్లు తాజా నివేదికలు. హిమాలయ ప్రాంతాన్ని అత్యంత ప్రమాదకరమైందిగా భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణులను భారత్కు పెట్టని కోటలుగా భావిస్తుంటారు. ప్రకృతి పరంగా ఇరుగు పొరుగు శత్రు దేశాల నుంచి ముప్పు వాటిల్లకుండా నిరంతరం కాపాడుతున్న ఈ మంచుఖండం ఇక మీదట ఏమాత్రం రక్షణ కల్పించకపోతే కొత్త ప్రమాదాలు సృష్టిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హిమాలయ పర్వత ప్రాంతమంతా భూకంపాల జోన్లో ఉన్నట్లు తాజా నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే హిమ పర్వతాలు హిమాలయ రాష్ట్రాల టైం బాంబు మీద ఉన్నాయని, అది ఎప్పుడు పేలినా అపార జన ఆస్తి నష్టం తప్పదని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా సిస్మిక్ జోనేషన్ లేదా మ్యాప్ స్పష్టం చేస్తుంది. ఈ మ్యాప్ ప్రకారం దేశంలో 75% ప్రాంతాలు ప్రజలకు భూకంపాల ప్రమాదం ఉన్నట్లు తేలింది. ఇందులోనూ 59 నుంచి 61% భూభాగం మధ్యస్థం నుంచి అధిక ప్రమాదకరమైన జోన్ పరిధిలో ఉన్నట్లు వెల్లడైంది. ఈ మేరకు తాజా అధ్యయనాలు సవరణతో కూడిన కొత్త సిస్మిక్ మ్యాప్ను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS రూపొందించింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5 భూకంపాల జోన్లు ఉండగా ఇప్పుడు కొత్తగా 6వ జోన్ ఏర్పాటు చేశారు. భూకంపాల తీవ్రత అత్యధికంగా ఉన్న ప్రాంతాలను ఈ కొత్త జోన్లో చేర్చారు. మొత్తం హిమాలయ రీజియన్కు ఈ డేంజరస్ జోన్లో చేర్చారు. గతంలో ఇవి జోన్ 4, 5గా విడిపోయి ఉండేది. మారిన భౌగోళిక పరిణామాల నేపథ్యంలో మొత్తం హిమాలయ ప్రాంతాన్ని తీసుకెళ్లి అత్యంత ప్రమాదకర పరిస్థితిని సూచించే జోన్ 6లో చేర్చారు. ఎందుకంటే భూమిలో అత్యంత చురుకైన టెక్టోనిక్ ప్లేట్లు హిమాలయ ప్రాంతంలోనే కలుసుకుంటున్నాయి. భారతీయ స్టేట్ యురేషియా ప్లేట్లోని ఏడాదికి 5 సెంటీమీటర్ల వేగంతో చొచ్చుకొనిపోతుంది. ఈ ఘర్షణ భూమి లోపలి పొరల్లో తీవ్ర ఒత్తిడి సృష్టిస్తుంది. ఆ ఒత్తిడి అకస్మాత్తుగా విడుదలైనప్పుడు అది శక్తివంతమైన భూకంపాలకు దారితీస్తుంది. ఇటువంటి బలమైన కదలిక కారణంగానే కొన్ని వేల సంవత్సరాల క్రితం హిమాలయ పర్వతాలు ఏర్పడి ఇప్పటికీ ఇంకా పైకి పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతం భౌగోళికంగా కూడా చాలా కొత్తది. అంటే అక్కడ శిలలు ఇంకా సర్దుబాటు దశలోనే ఉన్నాయి. దీనివల్ల పర్వతాలు మరింత అస్థిరంగా మారుతుంటాయి. మెయిన్ ఫ్రంటియర్ థ్రస్ట్, బౌండరీ థ్రస్ట్, సెంట్రల్ థ్రస్ట్ లాంటి అనేక ప్రధానమైన ఫాల్ట్ వ్యవస్థలు ఈ పర్వత శ్రేణి కిందికి వస్తాయి. వీటిలో ప్రతి ఒక్కటి పెనుభూకంపాలను సృష్టించే సామర్థ్యాన్ని కలిగి ఉందని భౌతిక శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. పాత మ్యాపుల మధ్య హిమాలయాల్లో పొంచి ఉన్న ప్రమాదాలను తక్కువ అంచనా వేశాయి. ఎందుకంటే ఆ ప్రాంతంలో అనేక ఫాల్ట్ లైన్ల వద్ద సుమారు 200 ఏళ్లుగా భారీ భూకంపాలు సంభవించలేదు. దీన్ని సిస్మిక్ గ్యాప్ అని వ్యవహరిస్తారు. ఈ దీర్ఘకాలిక గ్యాపే అక్కడ భారీ భూకంపం వచ్చే ప్రమాదాన్ని పెంచిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఏ సమయంలోనైనా 8.5కు పైగా పాయింట్ల తీవ్రతతో భూకంపం రావచ్చని చెప్తున్నారు. హిమాలయాల్లో భారీ భూకంపం సంభవిస్తే మంచు కరిగి అక్కడి నదులు ఉప్పొంగి వాటి పరిసర రాష్ట్రాలు జనావాసాల్లోనూ సర్వం తుడుచుకుపెట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తాజా మ్యాప్లో హిమాలయ ఫ్రంటల్ థ్రస్ట్ వెంట దక్షిణ దిశగా విస్తరించే భూకంప అవకాశాలను పరిగణలోకి తీసుకుంది. దీనివల్ల డెహ్రాడూన్ లాంటి ప్రాంతాలతో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు భూకంప ప్రమాదం పెరిగినట్లు గుర్తించారు. మొదటిసారిగా మొత్తం హిమాలయ శ్రేణి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు అత్యధిక ప్రమాద జోన్లో చేరింది. డెహ్రాడూన్, హరిద్వార్, రిషికేశ్, నైనిటాల్, శ్రీనగర్, షిల్లాగ్, ఐజ్వాల్, కోహిమా తదితర ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలన్నీ అత్యంత ప్రమాదకరమైన జోన్లో చేరాయి. ఈశాన్య రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ హిమాలయ పర్వత శ్రేణి కింద ఉన్న అన్ని ప్రాంతాలు హై రిస్కులో ఉంటాయి. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి చూస్తే తెలంగాణలో అతి తక్కువ భూకంప ప్రమాదాన్ని సూచించే జోన్ 2లో ఉంది. మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మాత్రం తెలంగాణ కంటే కొంత ఎక్కువ రిస్కులో ఉంది. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలు జోన్ 2లో, మరికొన్ని ప్రాంతాలు జోన్ 3లో ఉన్నాయి. తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, కర్ణాటక, గోవా రాష్ట్రాలు మాత్రం సేఫ్ జోన్లో ఉన్నాయి. కొత్త సిస్మిక్ మ్యాప్ ఆధారంగా దేశంలో భౌగోళిక, శాస్త్రీయ అధ్యయనాలు ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అతి ప్రమాదకరమైన ప్రాంతాల్లో బిల్డింగ్లు, బ్రిడ్జిలు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించేటప్పుడు మరింత కఠినమైన ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది. జోన్ 6లోని పాత భవనాలను భూకంప నిరోధకంగా మార్చడం, మృదువైన నేల, క్రియాశీలక ఫాల్టీ భూముల్లో కొత్త నిర్మాణాలను నిలిపివేయడంతో పాటు పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో భూకంప నిరోధక శక్తిని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా విపత్తు నివారణ సంసిద్ధతను పునఃసమీక్షించి తాజా అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. తాజా అధ్యయనాలు, సవరించిన అంచనాల ప్రకారం మొత్తం దేశాన్ని 6 జోన్లుగా వర్గీకరించారు. 6 జోన్లుగా వర్గీకరించినవి జోన్ 2 తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, గోవా, మొత్తం ఏపీ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు, జోన్ 3 గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తూర్పు భాగం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, దక్షిణ బీహార్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, జోన్ 4 గుజరాత్లోని కచ్ ప్రాంతం, యూపీలోని హిమాలయ సమీప ప్రాంతాలు, ఉత్తర బీహార్, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సమీప ప్రాంతాలు, అస్సాంలోని కొన్ని ప్రాంతాలు, ఢిల్లీ, ఎన్సీఆర్.
జోన్ 5 అస్సాంలోని ప్రధాన ప్రాంతాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, గుజరాత్లోని కొన్ని భాగాలు, అండమాన్ నికోబార్ దీవులు. జోన్ 6 హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వత ప్రాంతాలు, లడాక్, సిక్కింలోని కొన్ని భాగాలు. ఇక ఈ జాబితాలో లేని రాష్ట్రాలను భూకంపాల ముప్పు అసలు లేని జోన్ 1లో ఉన్నట్లుగా లెక్కగా గుర్తించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.